ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి కళాకారులు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారని, కానీ మేము దుఃఖాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ప్రముఖ జానపద కళాకారుడు మారం ప్రవీణ్ కుమార్ పప్పి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భావితరాలకు కళలను అందించే కళాకారులు నేడు కనుమరుగయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఉపాధి లేక తమ కళలను ఎక్కడ ప్రదర్శించలేక సరైన ఆర్థిక స్తోమత లేక కళాకారులు కనుమరుగవుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు సైతం కొంతమంది ఆదరణ పొందిన కళాకారులకు మాత్రమే గుర్తింపునిచ్చి మిగతా కళాకారులను గాలికి వదిలేసిందని అన్నారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క కళాకారుని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఎంతో మంది కళాకారులు పొట్టకూటి కోసం కూలి పనులు చేస్తూ బతుకుతున్నారని, జానపద దినోత్సవ శుభాకాంక్షలు సంబరంగా జరుపుకోవాల్సిన రోజు కాదని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మా కళలను బయటపెట్టేందుకు అలాగే కళాకారుల భద్రత కోసం 10,000 మంది కళాకారులతో కలిసి ఐటీఎఫ్ సంస్థను స్థాపించామని, ఐటీఎఫ్ ద్వారా కళాకారులు ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇటీవల కళాకారులపై దాడులు జరగడం బాధను కలిగించిందని అన్నారు. కళాకారులకు కనీసం ఉండేందుకు ఇల్లు లేదని, కళాకారులకు కనీస భద్రతా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. కళను నమ్ముకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నవారికి కాకుండా కేవలం కళ ద్వారా సునాయాసంగా డబ్బులు సంపాదించుకుంటూ జీవితాన్ని సాఫీగా గడుపుతున్న వారికి ఈ శుభాకాంక్షలు తప్ప మాలాంటి పేద కళాకారులకు కాదని అన్నారు. మాకు అండగా నిలవండి, మాకు పెద్ద దిక్కుగా నిలవండి. ఈ రోజు నాడు మేము కూడా ఒక 30 సంవత్సరాలు దాటిన సంస్థలు ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అని చెప్పని సిద్దిపేటలో మొన్ననే స్టార్ట్ అయింది. అందులో కూడా కొన్ని సభ్యున్నే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలతో కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో కూడా నేను ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రయాణం చేసేందుకు మా కొరకు కాదు. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటూ ఈ రోజు నాడు మాకున్న టాలెంట్ కనపరుచుకుంటూ మేము ఏదో ఒక విషయాలలో మేము బయటకు వచ్చినా కావచ్చు, అంటే కళా రంగంలో కాకుండా కూడా మాకు ఇతరత్ర రంగాలలో మాకు ప్రావీణ్యం ఉంది కాబట్టి మేము బయటకు వచ్చినా కావచ్చు, మంచిగా బతుకుతాం కావచ్చు. కానీ మేము అందరం కలిసి కొట్లాడుతుంది పేద కళాకారుడికి భద్రత, భరోసా, వాడు బుక్కడి తినడానికి తిండి, వాడికి ఖచ్చితంగా ఎవరో ట్రావెల్ చేస్తూ ఉంటే వాడికి ఒక సర్టిఫికేట్ ఉండదు, ఒక ఐడి కార్డు ఉండదు. ఆ ట్రావెల్ ఛార్జీల మీద పడుతుంటాయి. ఇక్కడికి ఇంకో ప్రాంతం పోతుంది, అందరూ సగం డబ్బులు అక్కడనే పోతుంది. ఎక్కడికి వాడు సంపాదించుకునేది. దాని గురించి ఒక ఐడి కార్డు ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రభుత్వాలు. అలాగే ఇంకా మన చెప్పుకోదగ్గ ఏది మన ఆరోగ్యం బాగుండదు సార్. గొంతు పైకి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి గొంతు పనిచేయక కొంతమంది థ్రోట్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి, లంగ్స్లలో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఈ మేకప్లు వేసుకుంటూ ఉంటాయి, మేకప్ క్యాన్సర్ వచ్చే రోగాలు ఉన్నాయి. చాలా వరకు కళాకారుల బాధలు చాలా ఉన్నాయి సార్. అది కొంచెం మీరు గమనించుర్రి. నేను అంటుంది ఏంటంటే ప్రభుత్వాలు కానీ, అగనిస్ట్ ఉన్న గవర్నమెంట్ కానీ, ఏదైనా కానీ మీరు అందరు కలిసి పెద్దన్న పాత్ర పోషించండి. మా కళాకారులకు ఏదైనా న్యాయం చేయండి. ఈ దుఃఖాల శుభాకాంక్షలు మాకు వద్దు సార్. మేము ఎందుకంటే ఈ ప్రపంచ సరే ఏదేమైనా కానీ బతుకుతున్న వాళ్ళు మంచిగా హాయిగా సుఖంగా 4 రూపాయలు సంపాదించుకొని కళను కాకుండా ప్యాషన్ కాకుండా ఫ్యాషన్గా బతుకుతున్నా వాళ్ళకు శుభాకాంక్షలు. మాకైతే శుభాకాంక్షలు కాదండి. ఇది దయచేసి అందరూ గమనించాలి. మరి ఖచ్చితంగా కళాకారులు అందరూ కూడా ఆదుకోవాలి. భద్రత, భరోసా మాత్రం ఖచ్చితంగా పేద కళాకారులకు ఇవ్వాలని కోరుకుంటాం. మీ మారం ప్రవీణ్ కుమార్.